వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఈఓ సిడిపిఓ ఎగ్జామ్ త్వరలో రాయబోతున్నారో వారికి సంబంధించి ఐకాన్ ఇండియా ఎగ్జామ్ సిరీస్ని అందిస్తూ ఉంది. క్వశ్చన్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో ఈ కోర్సులో జాయిన్ అయినటువంటి వారికి సంబంధించి మీరు ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2 పైన ఎగ్జామ్ సిరీస్ని పొందవచ్చు. సో దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే క్రింద ఉన్న నెంబర్కి కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు. మనం యూనిట్ 6 నుంచి కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం ఎర్లీ చైల్డ్హుడ్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఇక్కడ మనం తీసుకుంటున్నటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ సిరీస్లో కండక్ట్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఆన్సర్స్ వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీరు ఎగ్జామ్ సిరీస్లో జాయిన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో కొన్ని మోడల్ క్వశ్చన్స్ నేను చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, పేపర్ 1 పేపర్ 2 పైన కూడా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఇక్కడ క్రిచెస్ అనే పదం మొదట ఎక్కడ ప్రస్తావించబడింది అని ఒక క్వశ్చన్ తీసుకున్నాం. కర్మాగారాల చట్టం 1948 సెక్షన్ 48, పిల్లల రక్షణ చట్టం 1975, మహిళల సంక్షేమ చట్టం 2006, అలాగే పని చట్టం 1986 అని తీసుకున్నాం. సో వేర్ వాజ్ ద టర్మ్ క్రిచెస్ ఫస్ట్ మెన్షన్డ్ అని అడిగినాం. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 సెక్షన్ 48, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1975, ఉమెన్స్ వెల్ఫేర్ యాక్ట్ 2006, వర్క్ యాక్ట్ 1986 అని అడుగుతున్నాం. సో ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ని గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తే క్రిచెస్ అని అంటే ఏంటి అనేది ఫస్ట్ నేను వివరణ ఇస్తాను. సో క్రిచెస్ అనేదాన్ని మనం ఎలా డిఫైన్ చేయవచ్చు అని అంటే, ఏదైనా పని ప్రదేశాలలో చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళి తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ పనిచేస్తున్నప్పుడు ఆ చిన్నపిల్లలకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉండేలాగా, ఆ చిన్నపిల్లలను సంరక్షించుకునేలాగా ఏర్పాట్లు చేసి ఉండేటువంటివే క్రీచెస్. సో ఇలా ఇప్పుడు క్రీచెస్కి ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అని అంటే, ఎవరైనా తల్లి ఒక పని ప్రదేశంలో తను పనికి వెళ్ళినప్పుడు తనతో పాటు ఉన్నటువంటి చిన్న పాపను లేదా బాబును తీసుకుని వెళ్ళినప్పుడు ఆ పాపకి పాలు పట్టడానికి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం, అలాగే ఆ పాప ఊయల్లో ఉంటే సో ఆమెకు అవసరమైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం, అలాగే ఆ పాప ఆడుకునే స్థాయిలో ఉంటే ఆట బొమ్మలతో కూడినటువంటి వెదర్ని అక్కడ క్రియేట్ చేయడం, ఇదంతా కూడా క్రిచెస్లో భాగం. సో మరి ఈ క్రిచెస్కి సంబంధించి మరి దేంట్లో ముందుగా ప్రస్తావించబడింది అని అన్నాం. సో ఈ క్రిచెస్ అనేటువంటి పదం మనకి ముందుగా ప్రస్తావించబడినది కర్మాగారాల చట్టం 1948 సెక్షన్ 48లో ప్రస్తావించబడింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఎక్కడ ప్రస్తావించారు దీన్ని అని అంటే 1948కి సంబంధించినటువంటి కర్మాగారాల చట్టం ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 సెక్షన్ 48లో దీనిని గురించి ప్రస్తావించడం జరిగింది. దేనిని గురించి ప్రస్తావించారు అని అంటున్నాం? క్రెచెస్ గురించి ప్రస్తావించారు అని అంటున్నాం. మరి ఈ క్రెచెస్ని ఎలా ఏర్పాటు చేయాలి అని చెప్పారు అని అంటే, ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం ఇక్కడ ఎవరైతే 30 మంది కంటే ఎక్కువ మంది మహిళలు ఉంటారో, 30 మంది కంటే ఎక్కువ పని ప్రదేశాలలో ఉంటారో, ఎక్కువగా పని ప్రదేశాలలో ఉంటారో, ఇగో వారికి సంబంధించి ఏం చేశారు అని అంటే, ప్రదేశాల్లో ఉంటారో వారికి సంబంధించి ఈ క్రిచెస్ అనేవి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 సెక్షన్ 48లో దీనిని గురించి ప్రస్తావించారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 6 సంవత్సరాల లోపు పిల్లలకి సంబంధించి ఈ పని ప్రదేశాలలో క్రిచెస్ ద్వారా ఏర్పాట్లు ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పరిగణించబడుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక క్వశ్చన్ కూడా చూద్దాం. సో ఇక్కడ రెండో క్వశ్చన్ చూడండి, రాజీవ్ గాంధీ నేషనల్ క్రిచెస్ స్కీమ్ పేరు ఏ సంవత్సరం నుంచి నేషనల్ క్రిచ్ స్కీమ్గా మార్చబడింది అని అంటున్నాం. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద రాజీవ్ గాంధీ నేషనల్ క్రిచ్ స్కీమ్ రీనేమ్డ్ యాజ్ ద నేషనల్ క్రిచ్ స్కీమ్ అని అంటున్నాం. 2006, 2017, 2015, 2020 అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది. మరి ఈ ఆప్షన్స్ ప్రకారం యాక్చువల్గా ముందుగా ఈ క్రిచ్ స్కీమ్ అనే దానికి రాజీవ్ గాంధీ నేషనల్ అనేటువంటి పేరుండే, దీన్ని మార్చిరు. ఎప్పుడు మార్చినారు అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్ అడిగితే, ఇలాంటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వస్తే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి 2017 అని చెప్పాలండి. సో 2017లో ఈ రాజీవ్ గాంధీ నేషనల్ క్రిచ్ స్కీమ్ని నేషనల్ క్రిచ్ స్కీమ్గా మార్చారు
రాజీవ్ గాంధీ అనేటువంటి పేరుని తొలగించారు. ఎప్పుడు తొలగించారు అని అంటున్నాం? 2017లో. సో ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ రాయాలి అనుకుంటే మీరు ఎగ్జామ్ సిరీస్ అనేది తీసుకోవాలి. ఎగ్జామ్ సిరీస్ ద్వారా పేపర్ 1 పేపర్ 2 పైన మీకు నెంబర్ ఆఫ్ నాలెడ్జ్ని ఇచ్చేటువంటి క్వశ్చన్స్ని అందించడం జరుగుతూ ఉంది. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. రాజీవ్ గాంధీ నేషనల్ కృషి స్కీమ్ దేనిలో భాగంగా అమలు చేయబడుతుంది? సో అయితే దీనికి పేరు మారింది అని అన్నాం కదా, మనం నేషనల్ కృషి స్కీమ్ ఇంప్లిమెంట్ అని చెప్పేసి మాట్లాడాల్సి ఉంటుంది. మహిళా శిశు సంక్షేమ పథకం, మానవ వనరుల అభివృద్ధి పథకం, సమగ్ర బాలల అభివృద్ధి పథకం, ఆరోగ్య సంరక్షణ పథకం, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్కీమ్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ నేషనల్ కృషి స్కీమ్ లేదా అంతకుముందు పిలువబడినటువంటి రాజీవ్ గాంధీ నేషనల్ కృషి స్కీమ్ అనేటువంటిది దేనిలో భాగంగా అమలు చేయబడుతుంది అని అంటే ఇది మనకి ICDSలో భాగంగా అమలు చేయడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ 1975 అక్టోబర్ 2న ఇది స్టార్ట్ అయింది. ఏది? ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. సో సర్వీస్కి సంబంధించింది, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్కి సంబంధించి. సో ఇప్పుడు ఈ ICDSని ఏమని పిలుస్తున్నారు అని అంటే సాక్ష్యం అంగన్వాడీ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఏమని పిలుస్తున్నారు? సాక్ష్యం అంగన్వాడీ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. సో ఇలా ఇగో ఇది వచ్చింది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాలి. ఇది దేనిలో భాగము అని అంటే సమగ్ర బాలల అభివృద్ధి పథకం. సో ఇలా ICDSలో భాగంగా ఇది కొనసాగుతూ ఉంది. ఇదే నేషనల్ కృషి స్కీమ్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ని. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, కార్మిక రక్షణ చట్టం 2017 ప్రకారం క్రెచ్ కేంద్రములు ఎన్ని మీటర్ల పరిధిలో ఉండాలి? సో ఇప్పుడు కార్మికుల రక్షణ చట్టం అనేది 2017 అనేది ఒకటి ఉంది. అయితే ఈ క్రెచ్ అనే పదం మొదటిసారి 1948 చట్టం ప్రకారం వచ్చింది. సెక్షన్ 48లో మెన్షన్ చేసినారు అని అన్నాం. అయితే ఈ క్రెచ్ అనేది పని ప్రదేశానికి ఎంత దూరంలో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతూ ఉంది. సో ఈ క్వశ్చన్కి సంబంధించి యాజ్ పర్ ద లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2017 విత్ ఇన్ వాట్ రేడియస్ మస్ట్ క్రెచ్ సెంటర్ బి లొకేటెడ్ అని అడుగుతా ఉన్నారు. సో 100 మీటర్లు, 500 మీటర్లు, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ని తీసుకోవడం జరిగింది. తీసుకున్న ఆప్షన్స్ ప్రకారం కొన్ని ప్రమాదకరమైనటువంటి ఫ్యాక్టరీస్ ఉంటాయి. మరి ఫ్యాక్టరీలలో క్రిచెస్ని ఏర్పాటు చేయరు కదా, దానికి కొంత డిస్టెన్స్ని ఇచ్చి ఇవి ఏర్పాటు చేయాలి అని చెప్పారు. సో దాని ప్రకారం మాట్లాడాల్సి వస్తే ఇక్కడ ఆన్సర్ అనేది గుర్తించండి, 500 మీటర్ల పరిధిలో ఉంటుంది అనేటువంటిది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఆన్సర్. సో ఎక్కడైనా ఫ్యాక్టరీస్కి సంబంధించి పనిచేసేటువంటి మహిళలకి వారి పిల్లలకి సంబంధించి క్రెచెస్ అనేవి ఎన్ని మీటర్ల పరిధిలో ఏర్పాటు చేయాలని 2017 యాక్ట్ చెప్తుంది కార్మిక రక్షణ చట్టము అని అంటే 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి, వీరా మహాదేవన్ చేసిన ముఖ్యమైన కృషి ఏది అని అంటున్నాం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ వీరా మహాదేవన్ అని అంటున్నాం. డే కేర్ సౌకర్యాల కోసం పోరాటం, మహిళా సాధికారత కోసం చట్టాలను ప్రవేశపెట్టడం, బాలికల పాఠశాలను ప్రారంభించడం, పంచాయతీరాజ్ చట్టం అమలు చేయడం. సో ఫైటింగ్ ఫర్ డే కేర్ ఫెసిలిటీస్, ఇంట్రడ్యూసింగ్ లా ఫర్ ఉమెన్స్ ఎంపవర్మెంట్, ఎస్టాబ్లిషింగ్ చిల్డ్రన్స్ అకాడమిక్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద పంచాయతీరాజ్ యాక్ట్ అని అంటున్నాం. సో ఇందులో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అనేటువంటి అంశాన్ని గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తే మనం ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతున్నది క్రిచెస్కి సంబంధించి. సో ఇందులో క్రిచెస్కి సంబంధించిన దాంట్లో డే కేర్ సెంటర్స్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని వీరా మహాదేవన్ గారు ఫైట్ చేయడం జరిగింది. ఎక్కడ? ఢిల్లీలో. సో ఏమన్నారు, కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినటువంటి పిల్లల కోసం డే కేర్ సౌకర్యాల పోరాటం చేసినటువంటి వారు వీర మహాదేవన్ గారు ఢిల్లీలో ఈ ఫైట్ చేయడం జరిగింది. ఇలా ఫైట్ చేసి ఈ డే కేర్ సెంటర్స్ని సర్వీసెస్ని అందించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా ఇగో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్టుల మీద ఇస్తున్నాం. దీనికోసం మీరు రిజిస్టర్ చేసుకోండి. దీని ద్వారా ఎగ్జామ్ సిరీస్ని పొందవచ్చు, అలాగే బిడ్ బ్యాంక్స్ని పొందవచ్చు. దీంతోపాటు మీకు ఇప్పుడు ఆఫర్లో క్లాసెస్ కూడా ఉన్నాయి, కావాలనుకున్న వారు తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.